యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. కమర్షియల్ సినిమా కాదు, తాత్కాలిక వినోదం ఇచ్చే సినిమా కాదు. ప్రతి చిత్రం ఆయనది ఒక సందేశం. నవ సమాజ నిర్మాణం కోసం ఆయన తీసే ప్రతి చిత్రం అద్భుతమైన చిత్రం అని తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా రెండు విశ్లేషణ చేయాల్సిన సందర్భం వచ్చింది. ఒక్కసారి ఆయన మొదటి సినిమా నుంచి ఈ రోజు వరకు ఆయన సినిమాలను ఒక్కసారి విశ్లేషణ చేస్తే, ఆ కథనాలు విశ్లేషణ చేస్తే ఏమున్నది ఇప్పటివరకు అన్ని సినిమాల్లో అనుకుంటే సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం, సాంఘిక వివక్ష విముక్తి కోసమే ఆయన చిత్రాలలో ఉంటాయి. అంతేకాదు బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, పేదవారి కోసం, కార్మికుల కోసం, శ్రామికుల కోసం, మహిళా హక్కుల కోసమే ఆయన చిత్రంలో ఉంటా ఉంది. అంతేకాకుండా ఈరోజు విద్యలో జరుగుతున్న మాఫియా, విద్యా ప్రక్షాళన చేయడానికి ఎలాంటి సూత్రాలు పాటించాలి, వైద్యంలో జరుగుతున్న మాఫియా ఏంది, ఇలాంటి చిత్రాలు, మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరుగుతుంది అని చూడాలనుకుంటే ఆయన చిత్రాలు చూడాలి. అవే నిలువెత్తు నిదర్శనం అని తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా మనం విద్య గురించి మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది. విద్య అందరికీ అందాల్సింది, విద్య లేనిది సమాజం అంధకారంలోకి నెట్టబడుతుందని ఒక సందేశంతోని, విద్య అందరికీ అందాలని ఒక బలమైన సంకల్ప బలంతో ఈరోజు యూనివర్సిటీ పేపర్ లీకేజ్ సినిమా చిత్రం తీయడం కావచ్చు. ఒక్కసారి ఈ సినిమాను విశ్లేషణ చేస్తే నిజంగా ఎన్నో అంశాలతో కూడిన, ఎంతో భావోద్రేకాలు కూడిన, హృదయం బరువెక్కిందా అనే విధంగా పిల్లల ఒత్తిడి కావచ్చు, ఈరోజు విద్యలో ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు ఏ విధంగా మాఫియా ఉంది, అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలు, పేదల తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలకు విద్యను అందించాలని పంపిస్తే వారి మనోవేదన ఏ విధంగా ఉంది, వెళ్ళిన విద్యార్థులకు జాబులు లేకుంటే నిరుద్యోగుల సమస్య ఎలాగా ఉంది, అలాగే పేపర్ లీకేజ్ల వల్ల సూసైడ్లు ఏ విధంగా ఉన్నాయి, కళ్ళకు కట్టినట్లుగా వాస్తవాలు ముందు ఉన్నట్టుగా చిత్రం తీసినందుకు ఒక్కసారి చప్పట్లతో మనం ఆయనను స్వాగతం చేసి ధన్యవాదాలు చెప్పాల్సిన సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నాను. లాస్ట్ 3 వాక్యాలతో నేను చేస్తున్నాను. ఈరోజు ఒక చిత్రంతో ఉద్యమం చేయగల నటుడు నారాయణమూర్తి గారు, నీతి, నిజాయితీ, నిబద్ధత, విలువలతో సినిమా తీసే ఒక డైరెక్టరు నారాయణమూర్తి గారు. అంతేకాదు ఈరోజు మానవ హక్కులను పరిరక్షణ కోసం ఆయన ఒక మానవతావాదిగా నిజంగా ఆయనతో వేదిక పంచుకోవడం నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఎక్కడ అహం ఉండదు, ఎక్కడ మానవత విలువలతో అన్న, తమ్ముడు, అక్క, చెల్ల ఏందండి ఇలాంటి వ్యక్తులు రాష్ట్రంలో కాదు దేశంలో అరదండి. ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుడు సినిమాను ఆదరించాలని ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.